హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ క్లాస్లో నేను ఒక సింపుల్ డేటాకి మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను కదా. ఇప్పుడు నేను ఒక క్లాస్ ఇంటర్వెల్కి మీడియన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్తాను. క్లాస్ ఇంటర్వెల్ అంటే ఇట్లాగా మనకి ఇలా క్లాస్ ఇంటర్వెల్ అంటే దీన్ని అప్పర్ లిమిట్, దీన్ని లోవర్ లిమిట్ అంటారు. ఈ టూ లిమిట్స్ మధ్యన ఇట్లాగా డిఫైన్ చేస్తూ ఉంటే దీన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటారు. ఇది ఫ్రీక్వెన్సీ, మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మీకు తెలుసు కదా, లాస్ట్ క్లాస్లో నేనేం చేశాను, మనకి ఇచ్చిన దాంట్లో ఫ్రీక్వెన్సీ తీసుకుని దానికి నేనేం చేశాను, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్లై చేశాను. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ సేమ్ ఇలాగే ఇక్కడ కూడా నేను ఇచ్చిన క్లాస్కి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అప్లై చేస్తా. అంటే చూడండి, 0 నుంచి 10 వరకు మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ 5 మెంబర్స్ ఉన్నారట. సో ఫస్ట్ దాని ఫ్రీక్వెన్సీ అండ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ 5 అవుతుంది. నెక్స్ట్ 10 నుంచి 20 మధ్యలో మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ 3 మెంబర్స్ ఉన్నారట. అప్పుడు ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎట్లా వస్తుంది? 0 నుంచి 10 తీసుకున్న వాళ్ళది ప్లస్ 10 నుంచి 20 తీసుకున్న వాళ్ళది మొత్తము స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారో అంతమందికి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. అలాగే 20 నుంచి 30కి మధ్యలో మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారట. అట్లాగే దీనికి నెంబర్ ఆఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఏమొస్తుంది? 8 ప్లస్ ఈ ఉన్న వాళ్ళకి కూడా ప్లస్ చేసి వస్తుందన్నమాట, అంటే 12. ఇట్లాగా మనం అన్నిటి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీలు కనుక్కుంటాం. అంటే ఇప్పుడు 20 నుంచి 30 మధ్యలో ఉండే స్టూడెంట్స్, 30 మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ 4 మెంబర్స్ అయితే ఈ 30 లోపల ఉండే స్టూడెంట్స్వి కూడా మనం యాడ్ చేసుకుని అది వేయాలి. అంటే 5 ప్లస్ 8 ప్లస్ 12, 8 ప్లస్ 12 వేస్తే 8 ప్లస్ 12 అంటే ప్రీవియస్వి ప్రెజెంట్వి కలిపి వేయాలి. 12 అంటే ఎంత? 12. ఇలాగే 30 నుంచి 40 మెంబర్స్ మధ్యలో తెచ్చుకున్న స్టూడెంట్స్ 3 మెంబర్స్. అలాంటప్పుడు ఎంత వస్తుంది? 12. ప్రీవియస్ది క్లాస్ది 12 ప్లస్ 3 అంటే 15. ఇట్లా మనం ప్రీవియస్ క్లాస్ది యాడ్ చేసుకుంటూ చేసాం. అంటే 15 ప్లస్ 3 అంటే 3 ఇక్కడదనమాట, 18. అలాగే 18 ప్లస్ 4 ఇక్కడది, అంటే ఇది ఫ్రీక్వెన్సీలో తీసుకున్నా 22. అలాగే 22 ప్లస్ 7 29. అలాగే 29 ప్లస్ 9 38. అలాగే 38 ప్లస్ 7 45. అలాగే 45 ప్లస్ 8 53. ఇలా నేను క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకున్నా. ఇదే ఫ్రీక్వెన్సీని మనం ఏం చేస్తామంటే రివర్స్లో కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే 0 నుంచి 10కి మధ్యలో ఉండే స్టూడెంట్స్ 53 మెంబర్స్ అయితే ఇలా సబ్ట్రాక్ట్ చేసుకుంటూ రావాలి. అంటే 53 మైనస్ 5 అంటే 48. అలాగే 48 మైనస్ 4 అంటే 45. ఇట్లా మనము 48 మైనస్ 3 వస్తుంది, ఇక్కడ 3 రావాలి. ఓకే, 48 మైనస్ 3 అంటే 45. అలాగే 45 మైనస్ 4 అంటే 41. అలాగా నేను ఎక్కడి నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నా? ఇక్కడ నుంచి డేటా తీసుకొని సబ్ట్రాక్ట్ చేస్తూ ఇవన్నీ కనుక్కున్నా. ఇప్పుడు మొత్తం అంతటిది కలిపి క్లాస్ ఇంటర్వెల్స్లో మళ్ళీ ఫ్రీక్వెన్సీలు మొత్తం అన్నిటికీ టోటల్ ఎంత? ఫ్రీక్వెన్సీల టోటల్ అంతా 53. ఇప్పుడు మనము మీడియన్ క్లాస్ ఏదనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే n/2 వేయాలి. n/2 అంటే 53/2 అంటే 26 ప్లస్ 5. అర్థమైందా? ఇప్పుడు మీడియన్ ఫార్ములా ఏంటి? L ప్లస్ n/2 మైనస్ CF/F ఇంటూ H. ఇక్కడ L అంటే ఏంటి? లోవర్ లిమిట్. మీడియన్ క్లాస్ ఏదనుకున్నాం? ఇది. దీని లోవర్ లిమిట్ ఎంత? 60. తర్వాత n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంత వచ్చింది మనకి? 26.5. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే ఇది మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్కి ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, మామూలు ఫ్రీక్వెన్సీ కాదు. ఇక్కడ డౌట్ పడతారేమో, మామూలు ఫ్రీక్వెన్సీ కాదు, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీది తీసుకోవాలి. అంటే 22. అలాగే ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మీడియం క్లాస్.
ఫ్రీక్వెన్సీ ఏది ఇది, దీని ఫ్రీక్వెన్సీ ఎంత 7 అంటే 7 అనమాట. హెచ్ అంటే క్లాస్ సైజ్, ఇక్కడ చూడండి 70 - 60 ఎంత 10, దాన్ని క్లాస్ సైజ్ అంటారు హెచ్. ఇప్పుడు దాన్ని సబ్స్టిట్యూట్ చేసా, 60 ప్లస్ n/2 అంటే 26.5 మైనస్ సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చారు 22/7 అంటే ఈ మీడియన్ క్లాస్ యొక్క ఫ్రీక్వెన్సీ 7 ఇంటూ హెచ్ అంటే దీని మధ్యలో ఉండే క్లాస్ సైజ్ అంటే ఎంత 10. అలాగే 60 ప్లస్ 26.5 మైనస్ 22 అంటే 45/7 ఈక్వల్ టు 66/66.4. ఇట్లా మనం మీడియన్ క్లాస్కి ఒక గ్రూప్ డేటా తీసుకుని దానికి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయరా ప్లీజ్.